వాళ్ళు ఒప్పుకున్న తర్వాత తీసుకోవాలని చెప్పిన తర్వాత కూడా ప్రభుత్వం వేళ మొండిగా పోతా ఉన్నది. రైట్. భాష గారు ఒక్క పాయింట్ ఇక్కడ, సరే బీఆర్ఎస్ నేతలు అంటే వాళ్ళ ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు అన్నట్లు వాళ్ళ ఫామ్ హౌస్లు కాపాడుకోవడం కోసం వాళ్ళు ఏదో రాజకీయం చేస్తున్నారు అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నారు. కానీ ఇక్కడ బీజేపీ నేతలు ఎందుకు ఈ రకమైన కామెంట్ చేస్తున్నారు? ఇప్పుడు అదంటే గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ ఉంది, సో అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. అదే మరి మూసి చేసుకోవచ్చా, మనం ప్రక్షాళన చేసుకోవచ్చా? మూసి రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసుకోవద్దా? దానికి ఎందుకు మీరు అడ్డుపడుతున్నారంటే ఏం చెప్తారు? ముఖ్యమంత్రి అదే చెప్తున్నారు, మీరు అంత ఉంటే వెళ్ళండి, అందరూ కలిసి వెళ్ళండి, మీరు కేంద్రం దగ్గరికి వెళ్ళండి, మోడీ దగ్గరికి వెళ్ళండి, మోడీ దగ్గరికి వెళ్ళి ఒక 5,000 కోట్లు తీసుకురండి అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. నిన్న ఈటల రాజేంద్ర ఎందుకు ఈ రాజకీయం చేస్తున్నారు అనేది కూడా ఆయన సూటిగా పేరు ప్రస్తావిస్తూ మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. ముందుగా ఈ ప్యానెల్లో పాల్గొంటున్నటువంటి గెలిసిన్ గారికి, అదేవిధంగా పత్తి వెంకట స్వామి గారికి, 6 టీవీ వీక్షకులకు అందరికీ శుభోదయం. రాజకీయం ఎవరు చేస్తున్నారు, ఏ పార్టీ చేస్తున్నారు అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అందులో ఏం అనుమానం లేదు. ఈరోజు మరి సెటిల్మెంట్ ఫైనల్ అయితే లేవా, సెటిల్మెంట్ కాక మరి ఇవన్నీ ఈరోజు యాడికి వస్తుందో తెలుస్తలేదు. మీరు ఒకటి మీ 6 టీవీ ద్వారా నేను అడగాల్సిన వాటికి, గతంలో ఏ ప్రభుత్వాలు ఉండే ఈ రాష్ట్రంలో మూసీ ప్రక్షాళన అనేది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండక ముందుకు 10-15 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద ఏ పార్టీలో ఈ రాష్ట్రంలో అధికారం ఉంటే మరి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎందుకు పర్మిషన్ ఇచ్చింది వాళ్ళకి? మరి అప్పుడు ఇచ్చిన పర్మిషన్ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మూసి ప్రక్షాళన చేయాలని చెప్పేసి చేయొద్దని చెప్పేసి ఒకటేం డిస్కషన్ చేస్తున్నారు. కానీ మీరు చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి మూసి పరివాహక ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలకు ఏమీ హామీ ఇవ్వదలుచుకున్నారు. ఈరోజు మాయా మాటలు చెప్పి, మభ్య మాటలు చెప్పి ఒక 5-6 మంది కాల్ చేసినంత మాత్రాన వాళ్ళు స్వచ్ఛందంగా పోయి కాల్ చేస్తా ఉంటారని చెప్పి కాదు. భాష గారు ఒక పాయింట్ చెప్పండి. నేనేమడుగుతున్నాను, ఇన్నేళ్ల నుంచి వాళ్ళు అక్కడ మూసి మురికి కాలువల్లో జీవిస్తున్నారు, వాళ్ళకంటూ ఒక మంచి కాలనీలోకి తీసుకువెళ్ళి వాళ్ళ ఒక ప్రాంతాల్లో ఒక డబుల్ బెడ్రూమ్ కట్టేయడం తప్పంటారా? ఇప్పుడు ఈ కార్యక్రమం ఎవరో ఒకరు చేయాలి కదా, ఎవరో ఒకరు చేసి ఒకటే నిమిషం, ప్రజల పక్షాన మాట్లాడుతున్నామో రాజకీయం చేస్తున్నారని చెప్పేసి ప్రజల పక్షాన్నే మాట్లాడుతున్నాం. అక్కడ ఉన్నటువంటి ప్రజలతోని ముఖాముఖి ఎవరైనా కూర్చున్నటువంటి సందర్భం ఉన్నదా? మేము మూసి ప్రక్షాళన చేస్తా ఉన్నాము, ఈ రకంగా హైదరాబాద్ ఆగమైతా ఉన్నది, ఇన్ని లక్షల డిపిఆర్ ప్రాజెక్ట్ చేయకుండా నీ ఇల్లు కాల్ చేస్తే మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, దానికి సంబంధించిన వ్యవహారికం చేస్తాము అని ఫైనల్ గా వచ్చి ఎవరు చెప్పి మాట్లాడు పేపర్ల వరకు, ప్రెస్ మీట్ వరకు పరిమితం అవుతాము. ఈరోజు అనంతగిరిలో స్టార్ట్ అవుతున్నటువంటి మూసి పరివాహకము నల్గొండ జిల్లాలో క్లోజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎన్ని లక్షలు ఖర్చు అవుతా ఉన్నాయి, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉన్నాయి. మూసి పరివాహక ప్రాంతాల్లో ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఎంతమంది ఇండ్లు ఉన్నాయి, ఈ రోజు వరకు ఎందుకు తయారు చేస్తలేరు? ఏదోసేపు మీ ఫామ్ హౌస్ కోసం కాపాడుకొని నిన్ను ఫామ్ హౌస్ కూర్చోద్దని చెప్పి ఎవడన్నా అడ్డుపడుతున్నాడా? ఈరోజు పేద ప్రజలకు సంబంధించిన ఇండ్లు వాళ్ళని అడిగి కూలగొడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఏమన్నా వాళ్ళు ఏమి అడిగి కూలగొడతలేరు కదా. నువ్వు ఫామ్ హౌస్ కూలగొట్టడానికి నీకేమి అభ్యంతరం? నీ దగ్గర ప్రభుత్వం ఉన్నది, ఎందుకు కూలగొడతలేవు? కాబట్టి నువ్వు పేద ప్రజల దగ్గరికి పోతున్నావు తప్పితే ఎవరైతే బలిసిన సంబంధించినటువంటి ఎవరైతే డబ్బులున్న వ్యక్తుల దగ్గరికి పోనీకి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం భయపడతా ఉన్నది. సెటిల్మెంట్ చేసుకోనికి ఇవన్నీ ప్రయత్నాలు చేస్తాము. ఒకటి ఆలోచించండి, ఫామ్ హౌస్లు కూల్చలేదా, నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చలేదా, ఇవన్నీ జరుగుతున్నాయా? రెండే ఉన్నాయా? మా ఇప్పటిదాకా మాట్లాడినటువంటి కేటీఆర్ గారు ఫామ్ హౌస్ ఏమైంది, సబితారెడ్డి కొడుకుల ఫామ్ హౌస్లు ఎందుకు కూడా కొడతారు ఈ రోజు వరకు? ఈరోజు పేద ప్రజలకు సంబంధించిన ఈరోజు చావు కారకులు ఇంకోటి అడుగుతా ఉన్నాం విజయ్ గారు మీ ద్వారా. ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. మూసి ప్రక్షాళన, హైడ్రా ఒకటి రెండే కాదు. వీళ్ళు ప్రభుత్వం రానికే దాదాపు అనేక గ్యారంటీల పేరు మీద ఈ రాష్ట్రంలో అధికారం వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో 3 లక్షలకు పైన పెళ్లిలైనాయి. తులం బంగారం ఇస్తా నేను మేనమామ అయితే అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు తులం బంగారం కనీసం ఒక్కరికన్నా ఇవ్వడం జరిగిందా? డబుల్ బెడ్రూమ్ జోలు ఎక్కడ పోయింది? తులం బంగారం జోలు ఎక్కడ పోయింది? ఉద్యోగాల జోలు ఎక్కడ పోయింది? అరే ఇవన్నీ సమస్యలు పక్కకెట్టి ఈరోజు హైడ్రా మూసి ప్రక్షాళన పేరుతో ప్రజల మోసం చేసి ఈరోజు ప్రజలంతా రోడ్ల మీద తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఈరోజు గ్రామాలల్లో ప్రజాపాలన అస్తవ్యస్తం అయిపోయింది. సర్పంచ్ల పదవి కాలం అయిపోయింది, ఎంపీటీల పదవి కాలం అయిపోయింది. ఎవరి దగ్గరకు బాధలు చెప్పుకోవాలో చెప్పలేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ప్రజలు బాధపడతా ఉన్నారు. ఇవన్నీ వదిలిపెట్టి ఈరోజు రాజకీయాలు డ్రామాలు చేసుకుంటా ఈరోజు సినీ పరిశ్రమ ఓ రకంగా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. హైడ్రా పేరు మీద ఓ రకంగా చర్చలు జరుగుతూ ఉంటాయి. మూసి ప్రక్షాళన అరే సమస్యలు లేవా ఈ రాష్ట్రంలో? మీరు ఇచ్చినటువంటి 100 హామీలు ఎక్కడ పోయినాయి? సంవత్సరం దాదాపు 10 నెలలు అయ్యాయి కదా. ఈ రోజు వరకు మీరు ఇచ్చినటువంటి హామీలు ఒక్కడన్నా ఒక బస్సు ఇచ్చి మిగతా హామీలన్నీ ఎక్కడ పోయినాయి? ఇవన్నీ మరిపోయేకి ఇవన్నీ డ్రామాలు చేస్తా ఉన్నారా? రైట్. అవి దానికి దీనికి అడ్డం ఈ రోజు వెంకటస్వామి గారు ఏం చెప్తారు వీళ్ళ